ఇప్పటివరకు కూడా మంత్రి శ్రీధర్ బాబు చేంజ్ ఆఫ్ లాస్ ఎకనామిక్స్ బిల్ ని ప్రవేశపెట్టారు 2024 ని. దానికి ఆమోద ముద్ర లభించింది. ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీలో స్పీకర్ సీరియస్ అయ్యారు. శాసనసభ వీడియోల్ని మార్ఫింగ్ చేయడం, అసెంబ్లీ ప్రాంగణంలో వీడియోలు తీయడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు. వాటిని మార్ఫింగ్ చేయడం ఏంటని స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు దారుణమన్నారు. ఇలాంటి చర్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పీకర్ హెచ్చరించారు. దుర్మార్గపు చర్య, ఎంత దుశ్చర్యకు చర్య. ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది. ఆ వీడియోను పంపిస్తాం, మీరు చూసినాక మీరు మాట్లాడండి. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మనమందరం కూడా కలుసుకొని ఒక ఆలోచనకు వచ్చి ఒక స్పష్టతతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనము మన అవసరాల దృష్ట్యా మనం మాట్లాడతాం. తర్వాత చట్టానికి సంబంధించిన అంశం మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు అధ్యక్ష? ఈరోజు శాసనసభకు సంబంధించిన లైవ్ ప్రొసీడింగ్స్ వీడియోలను మార్ఫింగ్ చేసి అనేక విధాలుగా ఉపయోగించడం జరుగుతుందని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది ఎవరి ప్రతిష్టకు? ఈరోజు ఉన్న గౌరవ శాసనసభ్యులది, శాసనసభకి ప్రతిష్టకు భంగకరంగా ఉందా లేదా అని వారు గుండెపై చేవేసుకొని అడగాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. నేను ఈరోజు మేము ఇలా కోరుతా ఉన్నాం. మా సహచర మంత్రివర్గ సోదరిమణి నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎంత బాధాకరం అధ్యక్ష. లైవ్ ప్రొసీడింగ్స్ ద్వారా నేనేం కోరుతా ఉన్నాను, మా సోదరులు కేటీఆర్ గారు అడిగారు, తప్పకుండా విచారణ జరపాలని. తప్పకుండా విచారణ జరుపుతాం. ఈరోజు నేను కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎవరికైనా మనస్తాపం జరిగినప్పుడు మీరు అందరూ కూడా సమిష్టిగా సభా మర్యాదలు కాపాడటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం అందరం కలిసి పనిచేద్దాం. ఎంత దుర్మార్గపు చర్య, ఎంత దుశ్చర్యకు చర్య. ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది. ఆ వీడియోను పంపిస్తాం, మీరు చూసినాక మీరు మాట్లాడండి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అడిగి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. సాదిక్, ప్రజా హక్కుల కోసం పోరాడే వ్యక్తుల మీద అసభ్యకర మీమ్స్ వేయటం మీద కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. ఈరోజు అదే విషయం మీద స్పీకర్ చాలా సీరియస్ గా మాట్లాడారు. అసలు కంప్లీట్ గా ఏం జరిగింది అక్కడ? నేను శాసనసభలో వీడియోలు తీయడం, వాటిని మార్కెటింగ్ చేయడం, ఆ వీడియోలను సర్క్యులేట్ చేయడం పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ తీవ్రంగా స్పందించడం జరిగింది. అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి దాంట్లో మంత్రి సీతక్క వీడియో సంబంధించిన వాటిని మార్పింగ్ చేసి బయట సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి స్పీకర్ దృష్టికి రావడంతో స్పీకర్ చాలా సీరియస్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది. అసెంబ్లీ ప్రాంగణంలో ఇక నుండి వీడియోలు తీయడం, వాటిని మార్పింగ్ చేసి ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అదేవిధంగా మొన్న అసెంబ్లీ హాల్లో వీడియోలు తీయడం దుర్మార్గపు చర్య, అది దుశ్చర్యగా అభివర్ణిస్తూ ఉన్నది. అదేవిధంగా సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా అటువంటి వీడియోలు బయట సర్క్యులేట్ చేస్తున్నారు. సహచర ఎమ్మెల్యేలు అయినటువంటి వారి యొక్క వీడియోలను తీయడం, అదే విధంగా వారికి సంబంధించిన మాటలను తప్పుగా చిత్రీకరిస్తూ మార్కింగ్ చేయడం అనేది చాలా ఆక్షేపణీయమని కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అటువంటి వారిపైన చర్య తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇక నుండి అసెంబ్లీ హాల్లో కానీ అసెంబ్లీ ప్రాంగణంలో వీడియోలు తీస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ అంశంపైన కేటీఆర్ మాత్రం పార్లమెంటు ప్రొసీడింగ్స్ తెలుసు కనుక పార్లమెంట్ లో వీడియోలు కానీ ఫోటోలు కానీ తీస్తారు, ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని కూడా ఆయన అనడంతో శాసనసభ వివరాల శాఖ మంత్రి బుగ్గన శ్రీధర్ బాబు కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఇటువంటి వారిపైన అంటే వీడియోలు తీసి చిత్రీకరిస్తూ అదేవిధంగా వాటిని మార్పింగ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా
స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ నుండి వీడియోలు అంటే అసెంబ్లీ హాల్లో కానీ అసెంబ్లీ ప్రాంగణంలో వీడియోలు తీసి ప్రసారం చేస్తే మాత్రం తీవ్రమైనటువంటి చర్యలకు ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసింది. స్పీకర్ పరిధిలో ఉంటుంది కనుక దానిపైన ఎవరైతే తీస్తారో వారిపైన చర్యలు తీసుకోవడం, వారి యొక్క సభ్యత్వాన్ని అవసరం రద్దు అంశం కూడా పరిశీలించే అవకాశం అయితే కనబడతా ఉంది. సాదిక్, అయితే ఇక్కడ నుంచి వీడియోలు అంటే కంప్లీట్ గా కూడా అసలు అసెంబ్లీ ప్రాంగణంలో వీడియోలు తీయకూడదా, లేకపోతే ఇలాంటి మార్ఫింగ్లకు పాల్పడకూడదా? ఎస్, రెండు కూడా నిషిద్ధమైనదే. ఎందుకంటే మీడియా సంబంధించిన వ్యవహారాలు ఒక్కటే ఉంటుంది, అక్కడ మాత్రమే తీయాలి. మిగతా చోట్ల వీడియోలు తీయడం కానీ ఫోటోలు తీయడం కానీ పూర్తిగా నిషిద్ధం. ఇది ఎప్పటి నుంచో ఉంది. కానీ ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత వీడియోలు తీయడం, సభ్యులు కూడా లోపల జరిగినటువంటి ధర్నాలు కానీ ఇతరత్వ సంబంధించిన వీడియోలు టెలిఫోన్ తీస్తా ఉన్నారు. సో అసెంబ్లీ హాల్లో కానీ ప్రాంగణం బయట అంటే ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాలో మాత్రమే మీడియాకు అనుమతిస్తారు, మిగతా చోట్ల అనుమతించారు. కానీ యథేచ్ఛగా కొంతమంది కావాలని వీడియోలు తీసి దాన్ని మార్పింగ్ చేస్తున్నారు. సో మార్పింగ్ తీయడం అన్నది నేరమే. అదేవిధంగా ఈ అసెంబ్లీ ప్రాంగణంలో తీసిన వీడియోలు కానీ లోపల హాల్లో తీసినటువంటి వీడియోలు ఇవి కూడా నిషిద్ధం అని కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాంటి వీడియోలు తీసినా లేకపోతే ఆ వీడియోలు తీసుకొని మార్పింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మీడియా పాయింట్ లో మాత్రమే వీడియోలు తీసుకోవడానికి, అదేవిధంగా లైవ్ ఇవ్వడానికి మాత్రమే కవరేజ్ ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో మాత్రం వీడియోలు తీసినా లేకపోతే వాటిని వీడియోలు తీసి మార్పింగ్ చేసినా, రెండు ఏది చేసినా కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. సాదిక్, అయితే ఇప్పుడు మంత్రి సీతక్క విషయంలో జరిగిన మార్ఫింగ్ వీడియో అంశంలో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగనుందా? ఎస్, డెఫినెట్లీ. మంత్రి సీతక్క విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తోటి సభ్యురాలపైన కూడా ఇట్లాంటి వీడియోలు తీయడం, వాటిని మార్పింగ్ చేసి బయట సోషల్ మీడియా వైరల్ చేసే వారిపైన ఇన్వెస్టిగేషన్ చేసి వారిపైన చర్యలు తీసుకునే కూడా ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టినట్టు కనబడతా ఉంది. సో మొన్న జరిగినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. దీనిపైన థరోలీ ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా పోలీస్ అధికారులకు, మార్షల్స్ కి అయితే చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇతరత్ర సంబంధించిన అన్ని పరిగణలో తీసుకుని వాటిపైన ఎవరైతే ఈ మార్చింగ్ చేసిన వారు ఉన్నారో, ఈ వీడియో తీసిన వారు ఎవరున్నారో వారిని చట్టపరంగా శిక్షించేందుకు మాత్రం ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేస్తున్నట్టు కనబడతా ఉంది. థ్యాంక్ యూ సాదిక్.